అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ అందరం ఫ్యామిలీస్తో కలిసి బస్ తీసుకొని సరస్వతి పుష్కరాలకి కాళేశ్వరం వెళ్తున్నాము. మామిడికాయ, మీకు మామిడికాయలు ఏడ కనబడుతున్నాయండి ఆడ? నైట్ మళ్ళా పులిహోర అంటే కొడతాడు శేఖర్ మనల్ని. 1500 తీసుకొని 3 పూట్ల పులిహోర నన్ను పైసలు ఇచ్చి అది రాత్రికి రిటర్న్ ఇప్పుడు కాదు, దేవుని దర్శనం అయిపోయాక తినిపించుకుంటారు ఒకరికొకరు. పులిహోర ఎట్లుంది? నెక్స్ట్ ట్రిప్ వనభోజనాలకు ఆర్డర్ ఇవ్వచ్చా పులిహోర? పులిహోరలో పులి కనబడట్లేదు. ఏం చేస్తున్నావు శేఖర్ నువ్వు? ఇంకా యాపకొమ్మ ఎందుకు? ఈ చెట్టు సరిపోక ఈ చెట్టు నీళ్ళలో మామిడికాయ కాసిందని చెప్పు. ఇప్పుడు నువ్వు మామిడికాయ తిన చూపించినట్టే ఉంటుంది. పిసికి పిసికి ఎట్లా తినాలి శేఖర్? అయితే మేము నార్మల్ గా తిన్నాం, మాకు తెలియదు ఇట్లా పోసుకోవాలి. నాకు ఆర్టీసీ బస్సులలో లేడీస్ కొట్టుకుంటే ప్రైవేట్ బస్సులలో జెంట్స్ సీట్ల కోసం. ఇంటి దగ్గర లేటుగా బయలుదేరడంతో మేము ఇక్కడికి వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది. టెంపుల్ దగ్గర నుండి పుష్కర ఘాట్కి 2 కిలోమీటర్లు ఉందంట. మేము ఆటోలో వెళ్తున్నాము. పుష్కర ఘాట్ దగ్గరికి వచ్చేటప్పటికి హారతి ఇవ్వడానికి టైం అవుతుంది, రెడీ చేస్తున్నారు. మేమైతే ముందుగా స్నానాల దగ్గరికి వెళ్ళేసి వచ్చి హారతి దర్శనం చేసుకున్నాము. పుష్కరాల టైంలో ప్రతిరోజు 9 రకాల హారతులు ఇస్తున్నారు. మారు పేరు ఈ సరస్వతి పుష్కరాలు తన విధమైన శివతాండవస్తు నాగహారతి సర్పదోషం పోగొట్టి సంతానాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. తక్కడింకు తక్కద రకదికు కట్టదిగడం తక్కడింకు తక్కడింకు తక్కది రకదికు కట్టదిగడం తక్కడింకు తక్కద డింకు తా తక్కడింకు తక్కది డింకు తై తక్కడింకు తక్కద డింకు తా
మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ బయలుదేరుతున్నాము. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.